చేస్తామని చెప్పాం అండ్ మా ప్రామిస్ మేము నిలబెట్టుకున్నాం. మీరు థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తానని ప్రామిస్ చేశారు. మీరు నిలబెట్టుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్లీ మేము మా శశి గారికి థ్యాంక్స్ చెప్పాలి. మాకు బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్. మాదో యంగ్ టీమ్, అందరూ కొత్త వాళ్ళము, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాము. చాలా ఓపిక్గా ఈ ప్రాసెస్ ఎలా సార్, ఇది ఇలా వెళ్తే బాగుంటుందేమో, ఇంతమంది చూడాలి ఇలా అన్నప్పుడు మాకు దాన్ని లాజికల్లీ ఎక్స్ప్లెయిన్ చేసి అంత ఓపిక్గా ఎవ్రీ డే మాతో కాంటాక్ట్లో ఉండి రన్ ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఎలా జరుగుతుంది అన్నీ అప్డేట్ చేస్తూ మేము ఎప్పుడైనా అంటే అది ఎట్లా ఉందంటే మ్యూచువల్ ఎనర్జీస్ ఉన్నాయి మాకు. సార్ ఫోన్ చేసి 5 నిమిషాలు మాట్లాడేస్తే టీం అందరూ ఓకే ఎస్ మనం వెళ్తున్నాం ముందుకి అని. సార్కి ఏ డౌట్ వచ్చినా మా టీం అందరం కలిసి సార్కి కూడా ఎనర్జీ ఇచ్చాం. సో థ్యాంక్ యూ సో మచ్ శశి గారు, థ్యాంక్స్ అలాట్. ఈ కాంబినేషన్లో ఇంత మంచి సినిమా, మా ప్రొడక్షన్లో ఫస్ట్ సినిమాని మీ బ్యానర్ సహాయంతో డిస్ట్రిబ్యూట్ అవ్వడం, ఐ థింక్ దిస్ ద మోస్ట్ మెమరబుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మా ఈ సినిమా అక్కడమ్మా ఇక్కడ బై ప్రీమియర్స్ జరిగిన రోజు నుంచి నిన్న జరిగిన 4 షోస్, ఆల్మోస్ట్ అన్ని షోస్ ఆడియన్స్ రియాక్షన్స్ చూడడానికి ట్రై చేసాం మేము. అండ్ వాళ్ళందరూ నవ్వుతుంటే మేము ఆ థియేటర్లో లేమని దాంకుని మరీ చూసాం మేము వాళ్ళ ఒరిజినల్ రియాక్షన్స్ కోసం. వాళ్ళు అంతలా నవ్వుతుంటే, అది కూడా అమ్మమ్మలు, బామ్మలు, అత్తలు, పిన్నిలు, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా కుర్చీలోంచి ఎగిరెగిరి నవ్వుతుంటే మా అందరికీ కడుపు నిండిపోయింది. అండ్ చాలా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇంత క్లీన్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మేము చూసి చాలా రోజులైంది. అండ్ థియేటర్స్ నుంచి బయటకు వస్తున్న ప్రతి వాళ్ళ ఫేస్లో స్మైల్ ఉంది. సో అంత మంచి సినిమా ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ద బిగ్గెస్ట్ పిల్లర్స్ మా నితిన్ భరత్. అలాంటి కథని సెలెక్ట్ చేసుకోవడం, కథని నమ్మడం, ఇలాంటి యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకుని ఈ సమ్మర్ స్పెషల్గా ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. ఇట్స్ అ లాంగ్ జర్నీ. మళ్ళీ ఇలాంటి స్టేజో మైకో ఎప్పుడు దొరుకుతుందో నాకు తెలియదు. సో నెక్స్ట్ సక్సెస్ పార్టీలో మళ్ళీ మాట్లాడుకుందాం మనం. బట్ దిస్ జర్నీ, ఈ జర్నీ చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి, నాకు కూడా. వాళ్ళ సెన్సిబిలిటీస్ అన్నీ ఈ సినిమాలో మీకు అర్థమవుతాయి. వాళ్ళు ఆలోచించే విధానం ఉంటుంది. అండ్ స్పెషల్లీ హీరోయిన్ని ప్రజెంట్ చేసిన విధానం కానీ, మా ఇద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీని బిల్డ్ చేసిన విధానం కానీ, ఐ థింక్ చాలా చాలా బాగా మాట్లాడుకుంటున్నారు అందరూ దాని గురించి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే దాని ఇంపాక్టే ఈ సినిమా సక్సెస్ది మాట్లాడడానికి మా యాంకర్ గారు కూడా చక్కగా లంగావని మళ్ళీ పూలతో వచ్చారంటే ఆ ఇంపాక్ట్ ఎంత బాగుందో అర్థమవుతుంది. వెరీ ప్రెటీ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇద్దరు నితిన్ భరత్ ఇది డిజైన్ చేసినప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్కి వస్తున్నాం అన్నప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్, ఎగ్జామ్స్ అయిపోయాయి పిల్లలకి అండ్ లాంగ్ వీకెండ్స్ ఉన్నాయి. అండ్ ఒక సమ్మర్ హాలిడే మూడ్లో ఉన్నప్పుడు హెవీ కాంపిటీషన్ ఉన్నా కూడా ఇలాంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం మా అందరికీ చాలా ఎనర్జీని ఇచ్చింది. అండ్ మమ్మల్ని నమ్మి థియేటర్కి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నందుకు ప్రేక్షకులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యూఆర్ వెరీ హ్యాపీ. మా ఫేస్ మీద ఈ స్మైల్ తీసుకొచ్చింది మీరు. అంటే ఏది దాచుకోవద్దు, లావ్ అయిపోతారంటారు కదా, మేము మీకు స్మైల్ ఇచ్చాము, మీరు తిరిగి మాకు స్మైల్ ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా జస్ట్ 1 డే డౌన్, అంటే ఒకరోజే అయ్యింది ఇప్పటికీ. మాకు చాలా ఫ్రెష్గా 2 ఏళ్ల కష్టం కూడా ఎగిరిపోయింది 1 డేలో. అండ్ ఐ హ్యావ్ టు స్పెషల్లీ థ్యాంక్ సత్య అండ్ సీను. నాకు తెలిసి సినిమాని ఒక లేయర్ మొత్తం అంటే వాళ్ళ భుజాల మీద వేసుకుని ఆడియన్స్ థియేటర్స్లో అంతలా నవ్వుతున్నారంటే దానికి ముఖ్య కారణం మా సత్య అండ్ మా సీను. వాళ్ళు చూపించిన ఇంట్రెస్ట్ ఈ సినిమా మీద, వాళ్ళు పెట్టిన ఎనర్జీస్, టైం, ఎవ్రీథింగ్ ప్రతి ఫ్రేమ్ ఈరోజు పండింది. సో డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. నాకు మోస్ట్ ఫేవరెట్ పర్సన్ మా సీను. చాలా లాంగ్ జర్నీ చేసాం. అండ్ ఈ సినిమాలో నేను ఎన్నిసార్లు చూసినా ఆ షాట్ నేను నవ్వుకునేది. అది డబ్బింగ్లో చూసినా, ఎడిటింగ్లో చూసినా, ఎక్కడ చూసినా నవ్వుకుని. అండ్ థియేటర్లో అంతమంది దానికి నవ్వుతున్నారంటే నాకు ఒక తెలియని సిగ్గుతో కూడుకున్న ఎక్స్ప్రెషన్ ఒకటి ఇస్తాడు మా సీను. ఎప్పుడంటే రాజాకి ప్రపోజ్ చేయడానికి రిబ్బన్ ఇస్తాడు ఫస్ట్. అది ఆవిడ పేపర్ అంతా చూసి పేపర్ చదువుతుంది, రిబ్బన్ పోద్ది. దాని నెక్స్ట్ కొంచెం గ్యాప్ తీసుకుని రోజా పువ్వు తీస్తాడు. ఆ గ్యాప్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అంటే అది సిగ్గుతో కూడుకున్న భయం వల్ల వచ్చిన ప్రేమ. అది సీను నా కోసం ఒక్కసారి రాజా, ఒకసారి రాజా వస్తే ఎక్స్ప్రెషన్ వస్తుంది. సర్లే నేను అడిగారు మేస్త్రి పక్కలే ఇక అది రోజు ఇస్తా చూడండి. ఏంటి పాని
ఏంటి పాని? మొత్తం పాని. బిలాల్ జలాల్. సో ఐ థింక్ ఇదంతా ఓన్గా క్యారెక్టర్ని ఎంత బిలీవ్ చేస్తే యాక్టర్స్లోంచి ఇంత ట్రూ పర్ఫార్మెన్స్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ అస్ సిను. మమ్మల్ని నమ్మినందుకు, అంతలాగా హార్డ్ వర్క్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సత్య, ఐ థింక్ మాకు స్క్రీన్ ముందు అల్లరి ఎంత చేస్తాడో స్క్రీన్ వెనకాల అంత అల్లరి చేస్తాడు, అంతకంటే ఎక్కువ అల్లరి చేస్తాడు. అతని కెమెరా వెనకాల ఉన్న ఆయన పెర్ఫార్మెన్స్తో 3 సినిమాలు చేయొచ్చు. మేము స్క్రీన్ మీద ఒక సినిమాకే వాడాం మా సత్యాని. మీరు చూసింది ఆయన అల్లరిలో 10% మాత్రమే. ఐ థింక్ చాలా చాలా రోజుల తర్వాత సత్య కూడా హీ వాజ్ వెరీ హ్యాపీ. అన్నాడు దట్ ఇంత మంచి రెస్పాన్స్ రావడం, అందరూ ఇంతలా మెచ్చుకోవడం, హీఈస్ వెరీ వెరీ హ్యాపీ. సో తన తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేయమన్నాడు. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇలాంటి మంచి మంచి యాక్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. మీరు ఎంకరేజ్ చేయడం వల్ల మాకు దొరికారు, మా సినిమాలోకి వచ్చారు వాళ్ళు. సో సత్య ఈ సినిమాలో చేస్తున్న ప్రతి సీన్ కానీ, మేము 90s రీక్రియేట్ చేసినప్పుడు కానీ, మా చైల్డ్హుడ్ మెమరీస్తో సరదా డ్యాన్సులు చేసిన, నేను బైర్లంకలో నేను పడ్డ కష్టాలన్నిటికీ ప్రత్యక్ష సాక్షిగా సత్య ఉన్నాడు. ఏమీ హెల్ప్ చేయడు, ఏమీ చేయడు, నా పక్కనే ఉంటాడు, కానీ నన్నే ఇరికిస్తూ ఉంటాడు. డైలాగులు మాత్రం ఏమైనా తేడా వస్తే నన్ను నరికేండి సార్ అంటూ ఉంటాడు. సో ఐ థింక్ సత్యతో త్రూ అవుట్ నా పార్ట్నర్ కింద వర్క్ చేయడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ లక్కీ. సో డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్ సత్య. అండ్ ఈరోజు ఈ స్టేజ్ మించి ఇప్పుడు ధైర్యంగా మేము చెప్పేయచ్చు, ఇన్ని రోజులు మేము కొంచెం దాచి దాన్ని ఎట్లా అనుకున్నాం. ది లెజెండ్, ద కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ బ్రహ్మానందం గారు. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే సార్కి. మేము అడగగానే చాలా పెద్ద మనసుతో ఆయన ఒప్పుకోవడం, అంటే నేను రెగ్యులర్ చేయట్లేదు మా, వెరీ సెలెక్టివ్ ఉంటున్నాను, తెలిసిన వాళ్ళు అలా వెరీ సెలెక్టివ్ ఉంటే కానీ చేయట్లే అన్న వ్యక్తి ఆ రోజు చెప్పిన 10 నిమిషాలకు ఆయనకు ఒప్పుకోవడం, అంత చిన్న పాత్రకు ఒప్పుకోవడం మమ్మల్ని అందరినీ దీవించినట్టు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. మీ ఎంట్రీతో థియేటర్ ఏమైందో మేము కళ్ళారా చూసాం. ఆ క్లైమాక్స్ మొత్తాన్ని సెట్ చేసేశారు. ఒక పెళ్లి సీన్లో మేనమావగా బ్రహ్మానందం గారు ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో ఐ థింక్ ఆ ఒక్క సెంటెన్స్ చాలు ఎక్స్పెక్ట్ చేయడానికి జనాలకి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ కాంట్రిబ్యూషన్ నిజంగానే మా సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళింది. థియేటర్స్లోంచి బయటికి రావడానికి అందరూ అంటూ ఉంటారు క్లైమాక్స్లో చిన్న ఎనర్జీ ఉంటే ఆ స్మైల్తో బయటకు వస్తారని. ఆ ఎనర్జీని ఇచ్చినందుకు ఆడియన్స్కి, అంటే ఒక అద్భుతమైన లెటర్ రాశాక ఒక మంచి సంతకం కావాలి. సో మా అంత అద్భుతమైన సినిమాకి ఆ సంతకం మా బ్రహ్మానందం గారు పెట్టారు. సో థ్యాంక్ యూ సార్. ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాకి అలాంటి ఓ సంతకం, ఎస్ ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ అని ఇచ్చినందుకు థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు. అండ్ వెన్నెల కిషోర్ గారు అండ్ బ్రహ్మాజీ గారు, మేము అడగగానే ఒప్పుకుని, అంటే ఈ సైజ్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎంత ఉంటుంది ఏంటి అనేది వాళ్ళకు ఒక లైన్ చెప్పగానే అర్థం చేసుకున్నారు. అండ్ బ్రహ్మాజీ గారు పాన్ ఇండియా ప్రభాకర్గా, నాకు తెలిసి తర్వాత కూడా బయట బాగా డిమాండ్స్ వచ్చాయి ఆ ప్రొఫెషన్కి. సో మా పాన్ ఇండియా ప్రభాకర్ గారు చాలా చాలా బాగా కష్టపడి, ఎంత ప్రయత్నించినా, ఈయనతో ప్రయత్నించినా అవ్వలేదు, మా పీకేకి ఇంపోసిస్ నేర్పించినా కూడా అది వర్కౌట్ అవ్వలేదు. సో ఆయనకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ వెన్నెల కిషోర్ గారు, మా బావగారు బాగున్నారు. మా బావగారు ఇట్టే కలిసిపోతారు అందరితో. సో ఇలా ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఝాన్సీ గారు కానీ, రోహిణి గారు కానీ, మురళీధర్ గౌడ్ గారు కానీ, ఐ థింక్ వాళ్ళ పాత్రలో చాలా న్యాచురల్గా, మురళీధర్ గౌడ్ గారు క్లైమాక్స్లో చాలా బాగా వర్కౌట్ అవ్వడం, ఆడియన్స్ రియాక్ట్ అవ్వడం, మాకు అంతకంటే ఇంకా ఆనందమే ఉంది. అండ్ ఆ రదాన్, మా డార్లింగ్, ఆయన పాటలకి ఎప్పుడు నేను ఫ్యాను. సో నేను, నితిన్ భరత్, వీఆర్ లైక్ మోర్ ఆఫ్ మ్యూజిక్ లవర్స్. మ్యూజిక్ మీద చాలా చాలా ఇంట్రెస్ట్, ఇష్టం. సో రదాన్ గారిని అప్రోచ్ అవుతున్నప్పుడు మాకు చాలా భయం వేసింది. అంటే మాక తమిళ అక్షరం ముక్క రాదు, ఆయన తెలుగు వచ్చో రాదో తెలియదు, మేము ఇప్పుడు కమ్యూనికేట్ చేయాలి అంటే చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాము, వీ హ్యావ్ ఎ ఫ్రెండ్లీ అప్రోచ్. సో ఈ సినిమా కాన్సెప్ట్ అనుకోక ముందు జస్ట్ వీ బికేమ్ ఫ్రెండ్స్. యా, సో ఒకసారి కలిసాము 2 సార్లు. సరే ఇలా బ్యూటిఫుల్ లైన్ ఉంది, కలుస్తామని చెన్నై వెళ్ళి ఆయన కథ చెప్పినప్పుడు ఆయన కథ అంతా విని, సార్ నా బయోపిక్కి కొంచెం దగ్గరగా ఉంది ఇదేదో అని రదాన్ గారు కనెక్ట్ అయ్యారు. ఎస్, ఆయన కూడా అప్పుడే రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఆవిడేమో అక్కడ అమ్మాయి, తెలుగు అమ్మాయి, నెల్లూరు సార్, నెల్లూరు అమ్మాయి. ఈయనేమో ఇక్కడ అబ్బాయి, చెన్నై, అనంతపూర్.
సో అనంతపురా. అమ్మా మాట్లాడు ఒకసారి మాట్లాడు వాళ్ళు కలిశారు. వైఫ్ ది అనంతపుర, రాయలసీమ బిడ్డ. నేను కూడా అనంతపురే. నైస్. పెళ్ళైందా? ఆధార్ కార్డు అడుగుతున్నారు. సో రదన్ గారు ఈ స్టోరీ చెప్పగానే నాది ఇదే టైప్ సార్. చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి, వాళ్ళు ఊరు వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు అటు నుంచి పెళ్ళికి 200 మంది మీరు వెళ్ళడం జరిగింది. సో కంప్లీట్ తమిళియన్స్ 200 మంది తెలుగు పెళ్ళికి వెళ్ళారు. అది అలా ఉంది మా రదాన్ సార్ కథ. సో బాగా కనెక్ట్ అయినట్టున్నారు ఆయన. ఓడియమ్మ బడవ ఫ్రస్ట్రేషన్ ఆయన. థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ సాంగ్ సార్, అండ్ లవ్లీ ఆల్బమ్ని క్రియేట్ చేశారు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమా టోన్నే మార్చారు మీ మ్యూజిక్తో. చాలా పోయిటిక్గా చాలా చాలా బాగా చూపించారు మమ్మల్ని అందరినీ. ఒక సీన్ ఎలివేట్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ వాడి